నమస్తే, మాది మీడియా. మమ్మల్ని ఎవరు ఏమనొద్దు. మేమేం చెప్తే అదే, మేము ఏది మాట్లాడితే అదే. ఇదే ధ్యాసలో ఉన్నారా? నిజంగానే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ వెపన్ అయిందో ప్రస్తుత సమాజంలో, అంత దౌర్భాగ్యంగా మారిందని కూడా కొన్ని వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడాలి. సరే, ఓకే, ఇంతవరకు ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానో వీడియో మొత్తం చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ సోషల్ మీడియాని ఒకరు మెచ్చుకుంటారు, రేపు ఒకరు తిడతారు, లేదా ఇవాళ ఒకరు తిడతారు, రేపు ఒకరు మెచ్చుకునే విషయాన్ని పక్కకు పెడితే సోషల్ మీడియా చాలా చాలా సూపర్ వెపన్ ప్రస్తుత సమాజంలో. ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రధాన మీడియా మొత్తం, ప్రధాన పేపర్లు మొత్తం ఒక పక్కకు ఉండిపోయి, ఈవెన్ 2 ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక పక్కకు ఉండిపోతే సోషల్ మీడియానే చాలా పవర్ఫుల్గా పనిచేసి నిందితుని లోపల పెట్టేటట్టు చేసింది సోషల్ మీడియా పవర్ అది అన్నాడు. రైట్, మెచ్చుకుందాం. థ్యాంక్ యూ కేటీఆర్జీ. ఇదే సమయంలో సోషల్ మీడియాకు సంబంధించిన 20-30 యూట్యూబ్ ఛానల్స్ మీద ఫిర్యాదులు అందినాయి. 14-15 ఛానళ్ళ మీద కేసులు అయినాయి. ఇంకా కొన్ని ఎంక్వైరీ నడుస్తున్నాయి. ఇదేంటి ఈ 2 కోణాలకు సంబంధిస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. భారతదేశంలో ఒక అద్భుతమైన చట్టం ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ. ఆ చట్టం ఆధారంగానే, రాజ్యాంగంలో ఉన్న ఆ వెసులుబాటు ఆధారంగానే మీరైనా నేనైనా పనిచేయాలి. దీనికి ఏమాత్రం భంగం కలిగినా, అంటే ఏ వ్యక్తికి ఎవరి వల్ల భంగం కలిగినా, అది మీడియా వల్ల కావచ్చు, నాయకుని వల్ల కావచ్చు, పోలీసు వల్ల కావచ్చు, ప్రధానమంత్రి గారి ద్వారా కూడా అయినా సరే, ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఉన్న వెసులుబాటు ఆధారంగా కొట్టుకుపోవచ్చు. ఇవాళ ఇదే సోషల్ మీడియా మీద ఫిర్యాదులు ఎందుకు వచ్చినాయి? కొంతమంది డబ్బులు తీసుకుని మాట్లాడారు, కొంతమంది ఇంకోటి మాట్లాడారు, కొంతమంది ఇంకోటి మాట్లాడారు. ఇక్కడ ఏ కేసు అయినా కూడా ఒక పోక్సో అంటే చాలా బలమైన చట్టం రూపొందించబడి, చాలా బలమైన సెక్షన్స్ ఉన్న ఈ పోక్సోకి సంబంధించి అమ్మాయికి సంబంధించిన వివరాలు బహిర్గతం కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయొద్దు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. ఇంకా కోర్టు అంటే భయం లేనప్పుడు మనం ఇంకెవరు మాట వింటాం? దానికి సంబంధించి చాలామంది సోషల్ మీడియా ఆర్గనైజర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేశారంటే, మేమేం చెప్తే అదే, మేము మాట్లాడింది వేదేమే, మమ్మల్ని అడిగేటోడు లేడు. ఇది చాలా పెద్ద తప్పు. దీని ఆధారంగా అంటే ఇంకోటి ఏమైందంటే, మేమే బాగా చెప్పినాం, మేమే చాలా విమర్శించినాం, మేమే మొత్తం బట్టలు ఇప్పదీసినాం కాబట్టి మాది ఎక్కువ మంది చూస్తారు. ఇష్టం వచ్చినట్టు విమర్శించాలి, ఇష్టం వచ్చినట్టు మేము ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి కీలకమైన కామెంట్ చేయాలి, ఏదో ఒకటి పబ్లిక్ నచ్చే బూత్ కామెంట్ చేయాలి. ఇదైతే మరీ అధ్వానంగా తయారైంది. ఒక బూత్ కామెంట్ చేస్తే ప్రజలంతా విరగబడి చూస్తారు. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎంత పాత్ర ఉందో ప్రజలది కూడా అంతే పాత్ర ఉంది. నిజాయితీగా నిజాలు చెప్పి సమాజాన్ని చైతన్యం చెప్పే ఛానల్ చూడండి రా బాబు అంటే చెత్త ఛానళ్ళే చూస్తారు. కాబట్టి మాలో చాలామంది కూడా ఎప్పుడు ఎంత చెత్త పోద్దామో సోషల్ మీడియానే చూస్తున్నారు. ఇది మారాలి అంటే ఫస్ట్ ప్రజలు మారాలి, వీళ్ళు కూడా మారాలి. మెల్లమెల్లగా మారుతారు. కేసులు అయిన తర్వాత ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే చాలా చాలా అవలోపన చేయొచ్చు. ఒక హోదాలో ఉన్న వ్యక్తిని లేదా సాధారణ పౌరుని అయినా సరే, అతనికి వ్యక్తిహననం జరిగింది అంటే ఖచ్చితంగా కేసు పెట్టవచ్చు. నా వల్ల మీకైనా, మీ వల్ల నాకైనా, ఎవరికైనా సరే భంగం కలిగింది స్వేచ్ఛగా కూడా కేసు పెట్టవచ్చు. అదే ఆధారంగా ఇప్పుడు కేసులు అవుతున్నాయి. కాబట్టి ఇదే కేటీఆర్ గారు రేపు అంటే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. కాబట్టి అయిన తర్వాతనైనా సోషల్ మీడియా మీద మళ్ళీ ఇటు కావచ్చు, ఎందుకంటే మాకు స్వేచ్ఛ భంగం కలిగిందని. అందుకని ఎవరు ఎటొచ్చినా కూడా సోషల్ మీడియా బాధ్యత మాత్రం మర్చిపోవద్దు. చాలా చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే చైతన్యపరిచే సంఘాలు, ప్రజల్లో చైతన్యం తెచ్చే సంఘాలు, ప్రజల్లో చైతన్యం తెచ్చే వాలంటరీ ఆర్గనైజేషన్స్ మొత్తం కూడా ప్రస్తుతం లేవు. మహిళా సంఘాలు కూడా లేవు. ఏమి అంటే మొత్తం సోషల్ మీడియాదే నడుస్తున్నది. మహిళా సంఘాలు కూడా ఇంట్లో కూర్చొని ఇట్లా పెట్టుకొని మాట్లాడి పోస్ట్ చేస్తున్నారు తప్ప చైతన్యం చేసే క్లాసులు కానీ, చైతన్యం చేసే ఇది కానీ, కాలేజీలలో కానీ, స్కూళ్ళకి కానీ పోయే పరిస్థితి లేదు. అన్ని పాత్రలు పోలీసు వాళ్ళు పోషిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలంటే సోషల్ మీడియా మంచి చెప్పాలి, సోషల్ మీడియా చైతన్యం చేయాలి తప్ప ఓ బూత్ పంపిస్తే చూస్తున్నారు, ఒకటి ఇంకోటి పంపిస్తే చూస్తున్నారు. గతంలో ఈ విషయమైన స్టోరీలు కూడా చేసినాం. డిఎస్పీ మీడియా అందుకు విరుద్ధము. ఖచ్చితంగా ఆధారాలతో కూడిన వార్తలు మాత్రమే ఇస్తుంది. ఖచ్చితంగా ప్రజా చైతన్యం కోసమే పనిచేస్తుంది. చెత్త, బూతు సార్ ఇందులో ఏమీ ఉండవు. ఖచ్చితంగా రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు వచ్చినా కూడా సోషల్ మీడియా బాధ్యత మర్చిపోవద్దు. కాబట్టి ఈ 2 పార్శ్వాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గమనించాలని కోరుతున్నాం. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియా తెలంగాణ.